చేతులు ఎట్లేదా? సో వాళ్ళు ఏమన్నా ఆయన ఏమన్నా మిమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చాడా? సో కాబట్టి ఈ కక్షలు కార్పణ్యాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా మంచిది కాదు. ఎవరికైనా సరే, ఎనీ పార్టీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందండి, ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఈ రెండింటిని నువ్వు తీసేస్తానంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఉండేది ఒక 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల్లో కూడా మీరు వచ్చినటువంటి 3వ నెల నుంచి మీ మీద లాట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది. మీరు ముగ్గురుగా వచ్చినా సరే మీ మీద 3వ నెల నుంచే స్టార్ట్ అయింది. ప్రజలు పొరపాటున వీళ్ళకి ఓటేసాం రా బాబు అని. కారణం మీరే అన్నిటికీ. ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని మీ వాళ్ళు అంటారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అమరావతి మునిగిపోయిందని మీరే అంటారు. కాబట్టి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తారు. దావోస్కు మీరే పోతారు. ఏం ఒక ఆర్డర్ కూడా రాకపోతే ఏం చేస్తారంటే సేల్స్ మ్యాన్ని ఏం ఆర్డర్లు లేకపోతే పెట్టుకున్నవాడు తీసేస్తాడు. దావోసు పోయినటువంటి ఈ సేల్స్ మ్యాన్స్ అందరూ కూడా ఒక ఆర్డర్ కూడా తేలేకపోయారు. వీళ్ళని ఏమనాలి? ఫ్రెండ్షిప్ కోసం పోయి వచ్చామన్నారు. గతంలో దావోసు పోయినటువంటి స్పీచెస్ బయట తీయండి, దేనికోసం పోయారు? ఎందుకు మిగతా రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చినాయిగా అక్కడికి వెళ్ళి. వాళ్ళకి ఫ్రెండ్షిప్ అవసరం లేదా? ఫ్రెండ్షిప్ అవసరం లేదా? ఓకే. సో ఇవన్నీ వచ్చే నేపథ్యంలో ఈ ఈ ఈ భయభ్రాంతులను చేసే వ్యవహారం ఒక రెడ్ బుక్ అనేది పెట్టుకొని, సార్ ఇప్పుడు నేను ఒకటి తీసుకొచ్చాను, ఒక డైరీ. నేను ఈ డైరీలో ఏమైనా రాసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇట్స్ ఎ డైరీ, దట్స్ ఆల్. నేను రెడ్ బుక్లో రాసుకున్నాను. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ అంటే ఏంటి రెడ్ బుక్ అంటే? ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భూతమా, లేకపోతే ఒక నరకమా? స్వర్గం కాకుండా నరకమా? లేదా దాన్ని చూపిస్తే భయపడాలనా? లేకపోతే దానిలో పేర్లు ఉన్నాయంటే మిగతా వాళ్ళందరూ గజగజలాడాలనా? ఏంటిది? భయపెట్టేందుకు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అంటే మీరు భయపెట్టడానికే ప్రభుత్వంలోకి వచ్చారా? నేను అడుగుతున్నాను, ప్రభుత్వంలోకి ప్రజలు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? మేము సరిగా పరిపాలించలేదని భావించి మీరు పరిపాలిస్తారని తీసుకొచ్చారు. కానీ ఇఫ్ యూఆర్ డూయింగ్ మాకన్నా వరస్ట్గా మీరు తయారవుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు రేపు? ఒక యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా అప్పుడు. ఖచ్చితంగా న్యూటన్స్ థర్డ్లా అప్లై అవుతుంది కదా. అప్లై అయినప్పుడు మళ్ళీ రేపు మీరు ఎక్కడ ఉంటారు? కింద కూర్చుంటారు. అప్పుడు మేము మళ్ళీ కొరడా కత్తులు పట్టుకోవాలనా? లేదు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది స్టేట్. ఓకే. మీకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ లేదా 30 సంవత్సరాల ఇండస్ట్రీ, లేకపోతే ఒక డిప్యూటీ సీఎం మీద కోపం, ఇంకో డిప్యూటీ సీఎం రావాలని, లేకపోతే కులాల మధ్య, కుంపట్ల మధ్య, లేకపోతే కుటుంబాల మధ్య మీరు తగాదలు పెట్టుకొని మీరు పరిపాలించే విధానంలో ఒకసారి నేను ప్రశ్నించడానికి వస్తున్న అతను ఈరోజు సాధువులాగా తయారైపోయి ఏం జరుగుతున్నా సరే ఈ రాష్ట్రంలో చూడకుండా కామ్ అయిపోవటం, లేదా జీవితకాలంలో నేను ఇంకా ఈయనతో విడిపోను అని చెప్పడం. అసెంబ్లీలో నిన్నగాక మనం చూసాం కదా, మా స్నేహాన్ని ఎవరైనా విడగొట్టాలంటే మాకేం కలిసి ఉంటా ఉన్నారు. కాదు సార్, మీ స్నేహం మీద మీకు డౌట్ వస్తే మీరు ఇచ్చుకునే స్టేట్మెంట్లకి మేమెట్ట బాధ్యులు అవుతాం? అంటే మీరు విడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వాట్ ఇస్ ద నీడ్? మాకేంటి అవసరం? వాళ్ళు విడిపోతారో, కలిసి ఉంటారో, లేకపోతే ఎంతకాలం ఉంటారో, ఎక్కడ పడుకుంటారో, ఎక్కడేం చేస్తారో, ఎక్కడ తిరుగుతారో మాకెందుకండి? పరిపాలించండి సరిగా. మీరు ప్రశ్నిస్తానన్న వాడు ఈరోజు మాట్లాడటం మానేశాడు. చెగువేరే సిద్ధాంతాలు చెప్పాడు, నిజం అనుకున్నాం. కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. ఇతను ఖచ్చితంగా రెడ్ బుక్ కాదు, ఇతనే ఎర్రజెండా అనుకున్నాం మేము. ఎర్రజెండాని మించిపోయి రెడ్ బుక్ అనేది ఒకటి వస్తే అతను నేనే ఎర్రజెండా అయితే నువ్వు రెడ్ బుక్ ఏంటని అనలేకపోతా ఉన్నాడు. దానిలో ఉన్న పేర్లన్నీ ఒక్కొక్కటి బయటకు లాగుతూ ఉంటే అలా ఎందుకు చేస్తారని అనలేకపోతా ఉన్నాడు. ఇన్ని సమస్యల మధ్య ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఒక్క సమస్య మీద ఏమైంది మీ లడ్డు వ్యవహారం? నేను అడుగుతున్నా, ఏమైంది మీ బుడమేర వ్యవహారం? మీరు బయటికి తీసుకొచ్చినవన్నీ ఏమైనాయండి? అవును, అదాని ఇష్యూ కావచ్చు, అన్ని ఒప్పుకున్నారు వాళ్ళే స్వయంగా. మీరే రైట్ చేస్తారు, మీరే క్వశ్చన్ చేస్తారు. అవసరమైతే లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో, ఆవిడ చేతగాటం లేదు, నేను తీసుకుంటా అన్నాడు ఆయన. ఎవరు పాపం? అనిత గారు లేడీ, ఎస్సీ లేడీ, ఆ హోమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బెదిరి పెట్టారండి, ఎంత భయపెట్టేశారు అసలు. లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతగాని తనం వల్లే, దానివల్ల నాకు తెలిసి దావోస్లో ఒక్కడు కూడా రాకుండా. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటేనే పెట్టుబడులు అనేవి వచ్చాయి. ఏదైనా సరే, ఏ రాష్ట్రానికైనా ప్రాపర్గా ఉండాలి కదా. భద్రత ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఏమన్నా వేరే